హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చులు. ఈరోజు మన వీడియోలో పరమాన్నం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. పాలు విరగకుండా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. పరమాన్నానికి 1 కప్పు బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరి తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, ఏదైనా కూడా బాగా వస్తుంది. అలాగే పరమాన్నం మనం చిన్న కప్పుతో చేసినా కూడా క్వాంటిటీ చాలా అవుతుంది. చూడండి, బియ్యాన్ని ఇలా బాగా కడుక్కున్నాం కదా, ఇంకా బియ్యం నానబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి. ఇప్పుడు పాలు కొలుచుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల పాలు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇవి నీళ్ళు కలిపిన పాలేనండి, చూస్తేనే అర్థమవుతుంది కదా, కొంచెం పల్చగా ఉన్నాయి. అందుకే నేను ఇంకా నీళ్ళేమీ పోయట్లేదు, అచ్చంగా పాలు తీసుకున్నాను. ఒకవేళ మీరు బాగా చిక్కటి పాలు తీసుకున్నారనుకోండి, 5 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళు పోసుకోవచ్చు. అలాగే పాలు బాగా చిక్కగా ఉన్నాయనుకోండి, పరమాన్నం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి. అలాగే కొంతమంది కుక్కర్లో చేస్తారండి, కానీ కుక్కర్లో చేసిన పరమాన్నం అంత రుచి ఉండదు. ఇలా విడిగా చేసినది చాలా బాగుంటుంది, ఎందుకంటే పాలల్లో ఎక్కువసేపు ఉడుకుతుంది కదా, క్రీమీగా ఉన్నట్టు ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా ఉడుకుతుంది, అడగంటకుండా. అలాగే మీకు ఆవు పాలు దొరికితే గనక ఆవు పాలతో చేసి చూడండి. ఆవు పాలతో ఇలా ఇత్తడి గిన్నెలో చేసిన పరమాన్నం చాలా బాగుంటుంది. వీలైతే ట్రై చేసి చూడండి. మనకి పరమాన్నం ఉడకడానికి బియ్యాన్ని బట్టి ఉంటుందండి. కొత్త బియ్యం అనుకోండి కాస్త త్వరగా ఉడుకుతుంది, పాత బియ్యం అయితే ఉడకడానికి టైం పడుతుంది. పరమాన్నం అనే కాదండి, అన్నమైనా సరే అంతే. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, దగ్గర పడినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది. అన్నం ఇలా మెత్తగా ఉడికింది అంటే మనకి అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసుకోవాలి. ఇలా అయితే పాలు విరగవు. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో 1.25 కప్పుల బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు కూడా దంచి వేసుకోవాలి. బెల్లం వేసాక వెంటనే కలపకూడదండి, మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచేసేయాలి. ఆ వేడికి కరుగుతుంది. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పరమాన్నానికి నెయ్యి ఎక్కువ పట్టదు. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల బెల్లం కూడా కరిగి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. వెంటనే కలిసిపోతుందండి, పెద్ద టైం ఏం పట్టదు. అలాగే పరమాన్నం ఉడికాక గరిటెతో మెదపడం అలా ఏమీ అవసరం ఉండదండి. ఎలా అయినా మనం మెత్తగానే ఉడికించుకున్నాం కాబట్టి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఎంత చక్కగా ఉందో. మీకు ఏమాత్రం పాలు విరగవు. ఇదనే కాదు, మీరు పాలతో ఏదైనా బెల్లం వేసి చేయాలి అనుకున్నప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, పరమాన్నం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉండాలండి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. బాగా పల్చగా ఉన్నా కూడా అంత బాగుండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. చింతపండు పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఆవగాటుతో భలే రుచిగా ఉంటుంది. మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చింతపండు పులిహోరకి ముందుగా చింతపండు నానబెట్టుకుందాం. ఇది 100 గ్రాముల చింతపండు, 4 నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి చింతపండు నానబెట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ వేసుకోకూడదండి, మరీ పల్చగా ఉండకూడదు. అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. చింతపండు నానడానికి
కాస్త టైం పడుతుంది. గంట పైనే టైం పడుతుందండి. నేనైతే గంటన్నర నానబెట్టాను. గంటన్నర తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పిప్పి మొత్తం తీసేసుకోవాలి. వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా ఉండదండి, మామూలు నీళ్ళే. అలాగే మీకు ఇలా పిప్పు తీయడం కష్టంగా ఉంది అనుకుంటే ఏదైనా చిల్లుల గిన్నెలోకి వేసైనా తీసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి కలిపి రసం తీసుకోవచ్చు. మనం చింతపండు తెల్లగా వచ్చే వరకు రసం తీసుకోవచ్చండి. అందుకని ముందు నానబెట్టుకునేటప్పుడే ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. అలా అయితే పల్చగా అయిపోతుంది. బాగా పల్చగా ఉంది అంటే ఉడకడానికి టైం పడుతుంది. చూడండి, మొత్తం ఇలా తీసుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కాస్త చిక్కగా ఉందనుకోండి, పులుసు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. అలాగే పులిహోర పులుసుకి నూనె కూడా ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక 5 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుందండి. అందుకని ముందు ఇవి సగం పైన వేగాక మిగతావి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 స్పూన్ల మినప్పప్పు, స్పూనున్నర ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ కొలతలన్నీ కూడా 100 గ్రాముల చింతపండుకి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే పులిహోర పులుసుకి జీలకర్ర వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా సగం పైన వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఎండుమిరపకాయలు చిన్నవి తీసుకున్నానండి. కాయల పలంగా వేసేస్తున్నాను, చూడ్డానికి బాగుంటుంది అని. మీరు ముక్కల్లా వేసుకోవాలి అనుకుంటే ఇన్ని అవసరం ఉండదు. నేను కాయల పలంగా వేస్తున్నాను కాబట్టి ఒక 25 కాయల వరకు వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు అంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఇందులో కొంచెం పోపు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పులిహోర కలుపుకున్నాక పైన వేసుకుంటే బాగుంటుంది, కరకరలాడుతూ. మిగతాది మనం పులుసులో ఉడికించుకుంటాము. పచ్చిమిర్చి తర్వాత వేసుకోవచ్చండి. ముందే వేసుకుంటే చింతపండు పులుసులో ఎక్కువ ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి, అస్సలు కనిపించవు. ఇప్పుడు మిగతా పోపులో మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం, 2 స్పూన్ల ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల పులుపు తగ్గి రుచి బాగుంటుంది. లేదంటే మీకు చాలా పుల్లగా ఉన్నట్టుంటుంది, అస్సలు రుచి ఉండదు. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. పులుసు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. మనకి రుచి అంతా కూడా ఈ పులుసు ఉడికించుకున్న దానిలోనే ఉంటుంది. చూడండి, ఇది బాగా చిక్కబడి ఇలా సగం పైన ఉడికింది కదా. ఇలా ఉడికాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి 10 కాయలు తీసుకున్నానండి. మీరు ఈ పులుసుతో ఈ పులిహోరనే కాదండి, పులుసు పిండి కూడా చేసుకోవచ్చు. బియ్యం రవ్వను ఉడికించి కలుపుకోవాలి. అలాగే సేమియా ఉడికించి సేమియాలో కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడకాలి. నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితే పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇలా ఉడికించుకున్న పులుసు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. పులిహోర కోసం అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. నేను విడిగా వార్చానండి. వార్చడం అలవాటు. మీకు కుక్కర్లో అలవాటైతే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, ఎలా అయినా వండుకోవచ్చండి. పొడి పొడిగా అయితే ఉండాలి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అంటే అవి మనకి 400 గ్రాముల వరకు ఉంటాయి. మనకు అన్నం కూడా కాస్త చల్లారాలి. వేడి మీద కలిపితే ముద్దగా అయిపోతుంది. ఈ లోపల పులిహోరకి ఆవ చూద్దాము. ఆవ కోసం చిన్న మిక్సీ జార్లో 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు తీసుకున్నాను. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి వేసుకుంటారు. అలాగే నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా కూడా చేస్తారు.
చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మేమైతే ఇలా పొడిలా వేస్తాము. అన్నం కూడా బాగా చల్లారిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేయడం వల్ల సువాసన బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. అన్నం ఉడికించేటప్పుడు నూనె వేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎలా అయినా వేస్తాం కాబట్టి ఇలా పసుపు నూనె వేసి కలపడం వల్ల బాగా కలుస్తుంది, రంగు బాగుంటుంది. అలాగే పులిహోర కలుపుకునేటప్పుడు ఇలా అరిచేతితో కలుపుకోవాలండి, బాగా కలుస్తుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి, ఇంత పట్టదు. ముందు ఇలా కొంచెం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. చూడండి మనకి ఇంకా పులుసు పడుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకాస్త వేసి కలుపుకోవాలి. ఇంకా సరిపోతుందండి. ఇంకా మిగిలిన పులుసు ఉంటే కనుక అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పులుసు ఎక్కువైనా కూడా మరీ పుల్లగా ఉండి అంత బాగుండదు. ఇలా చూసి కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం మిగతా పోపు ఉంది కదండి, కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవ కూడా వేసి కలుపుకోవాలి. ఆవ వేసాక మొత్తం రంగు అన్నీ మారిపోతాయండి, మంచి సువాసన వస్తుంది, రుచి బాగుంటుంది. ఉప్పు తక్కువైంది అనిపిస్తే కాస్త ఉప్పు వేసి కలుపుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే పులిహోరలో ఆవ ఇలా చివర్లో వేసే కలుపుకోవాలండి. ఆవ వేసాక ఇంకెక్కువ కలపకూడదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, ఆవ పెట్టిన పులిహోర తయారైంది. ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంటుందండి. అలాగే పులిహోర కలిపిన వెంటనే కంటే కూడా కొద్దిసేపు తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. మనం అన్నం ఎంత పొడి పొడిగా వండినా ఒక్కొక్కసారి పులిహోర ముద్దగా ఉన్నట్టుంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే పులిహోర పులుసులో నూనె తక్కువ ఉంటే కనుక అలా ముద్దగా వస్తుంది. అల్లం గారెలు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా మిక్సీలో రుబ్బిన పిండితో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, నూనె లాక్కుండా చాలా బాగా వస్తాయి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. గారెలకి 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. నేను చాయ్ మినప్పప్పే తీసుకున్నాను. అలాగే ఇది 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 4-5 గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టుకొని ఉదయం అయినా వేసుకోవచ్చు. నూనె లాగుతుందేమో, అలా ఏమీ అవసరం ఉండదండి. ఎంత బాగా అంతే అంత బాగా వస్తాయి. అదే పొట్టు మినపప్పు అనుకోండి, ఇంతసేపు నానాల్సిన అవసరం ఉండదు. పొట్టు మినపప్పుతో చేసినప్పుడైతే కాస్త జాగ్రత్తగానే చేయాలి, అవైతే నూనె లాగుతాయి. నేను నైట్ నానబెట్టానండి. ఇది మరుసటి రోజు ఉదయం. చూడండి ఇది ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు ఇది 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఇది మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి, లేదా మీరు గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో మనం ముందుగా కడుక్కున్న పప్పుని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే సరిగ్గా నలగదు. ఇలా పప్పు వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గారెలకండి చాయ్ పప్పుతో చేసేటప్పుడు ఒకలా చేసుకోవాలి, పొట్టు మినపప్పుతో చేసేటప్పుడు ఒకలా చేసుకోవాలి. అలాగే మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకలా రుబ్బుకోవాలి, గ్రైండర్లో రుబ్బేటప్పుడు ఒకలా రుబ్బుకోవాలి. అలా అయితేనే మనకి గారెలు బాగా వస్తాయి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా కాస్త మెత్తగానే ఉండాలి. మిక్సీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. బాగా గట్టిగా ఉన్నా కూడా గారెలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగతా పప్పంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే మిక్సీలో పట్టుకునేటప్పుడు నీళ్లు కూడా ఎక్కువే పడతాయి. అదే మీరు గ్రైండర్లో వేసుకోవాలి అనుకుంటే మరీ ఇంత మెత్తగా అవసరం ఉండదు. అలాగే దీనికంటే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది గ్రైండర్లో రుబ్బిన పిండిలా రావాలి అంటే 1 నిమిషం పాటు ఈ విధంగా
కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి ఫ్లఫీగా వచ్చి గారెలు బాగా వస్తాయి. చూడండి, పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. వెంటనే వేసుకోకూడదు. 20 నిమిషాల తర్వాత వేసుకుంటే మీకు గారెలు మెత్తగా వస్తాయి, గట్టిగా లేకుండా. గ్రైండర్లో రుబ్బిన పిండి అయినా సరే కాసేపు అలా ఉంచేసేయాలి. ఈ లోపల అల్లం కారం చూద్దాము. అల్లం కారం కోసం అల్లం ముక్కలు, అల్లం 2 ఇంచులు తీసుకున్నాను, పచ్చిమిర్చి 5 కాయలు. ఇలా అల్లం పచ్చిమిర్చిని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అల్లం ముక్కలు వేసేదానికంటే కూడా ఇలా కచ్చాబచ్చాగా దంచింది వేస్తే బాగుంటుంది. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి పొరపాటున పిండి పలచనయింది అనిపిస్తే అస్సలు కంగారు పడక్కర్లేదు. మీరు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బియ్యపిండి అండి. బియ్యపిండి వేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. 2.5 స్పూన్ల బియ్యపిండి వేసి కలుపుకోవాలి. గ్రైండర్లో రుబ్బిన పిండికైనా ఇదే విధంగా బియ్యపిండి వేసి కలుపుకోవచ్చు. నేను 200 గ్రాముల పప్పుకి 2.5 స్పూన్ల వరకు బియ్యపిండి వేశాను కదండి. ఇలా బియ్యపిండి వేసాక గారె గనక మీకు అంతగా మెత్తగా అనిపిస్తే ఇంకొక 2 స్పూన్ల వరకు వేసి కలుపుకోవచ్చు. ఏం పర్వాలేదు. బియ్యపిండి వేయడం వల్ల గట్టిగా వస్తాయేమో అన్న భయం ఉండదు. చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఒకసారి మీరు తేడా కూడా చూడండి. బియ్యపిండి వేసిన దానికి వేయని దానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. పిండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు గారె ఒత్తుకోవడానికి ఇలా నీళ్లు తీసుకోవాలి. అరిటాక్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. చెయ్యిని ఒకసారి తడి చేసుకొని ఇలా పిండి తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా ఒత్తకూడదండి. పైన లైట్గా ఒత్తి ఇలా మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. మనం పిండి తీసుకునే ప్రతిసారి కూడా చేయి తడి చేసి తీసుకోవాలి. అలా అయితే మీకు చేతికి అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. గారెలకి నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే మీకు పైన పగుళ్ళ కింద వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గారెలు వేసుకోవాలి. చూడండి, గారె వేసిన వెంటనే పైకి పొంగుతుంది కదా. ఇలా పైకి పొంగింది అంటే మీకు గారెలు మెత్తగా ఉన్నట్టు. అదే మునిగిపోయిందనుకోండి, పిండి చాలా గట్టిగా ఉన్నట్టు. అలా అయితే గారెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే ఇవి చాలా నూనె లాగేస్తాయండి. ఎందుకంటే ఎక్కువసేపు వేగుతాయి కదా, అందువల్ల. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా కాస్త నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెలు వేసుకోవాలి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది కదా క్రిస్పీగా ఉన్నట్టు. అలాగే మీరు ఒకవేళ పొట్టు మినపప్పుతో గారెలు వేసుకోవాలి అనుకుంటే పొట్టు మినపప్పు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే అది పప్పు అంతా ఒకేసారి గ్రైండ్ చేసుకోకూడదండి. ఒక 3 వాయిలు 4 వాయిలకి సరిపడా గ్రైండ్ చేసుకోవాలి. మిగతాది మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే గారెలు నూనె లాగేస్తాయి. పిండి కూడా ఇంత మెత్తగా రుబ్బుకోకూడదు. దానికైతే బియ్యపిండి వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎలైనా పొట్టు మినపప్పుతో చేసిన గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా దీనికంటే బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇంతేనండి, అల్లం గారెలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఇలా ఉట్టిగా తినచ్చు, లేదా అల్లం పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే బాగుంటుంది. మన వీడియోలో పాల ముంజలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడ్డానికి బూరెల్లా ఉన్నాయి కదండి, తినడానికి కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. ఈ పాల ముంజలు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. లేదా ఎవరికైనా స్వీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి,
చాలా బాగా వస్తాయి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా పూర్ణం చూద్దాము. పూర్ణం కోసం పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పచ్చి శనగపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుందండి. శనగపప్పుని బాగా కడుక్కోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి. మీరు చిన్న గ్లాస్తో కానీ కప్పుతో కానీ ట్రై చేసి చూడండి. శనగపప్పుని ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇలా కడుక్కున్నాక 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 7-8 విజిల్స్ రానివ్వాలి. 7-8 విజిల్స్ వస్తే పప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి. అదే నానబెట్టారనుకోండి నీళ్ళు కూడా ఎన్ని పట్టవు, ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు. ఆవిరంతా పూర్తిగా పోయాక మూత తీసుకోవాలి. ఆవిరిపోకుండా మూత తీసారనుకోండి పప్పు అస్సలు ఉడకదు. చక్కగా ఉడికింది కదా. ఇలా మెత్తగా ఉండాలి. అలాగే ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు మనకి కట్టులాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. ఈ శనగకట్టు చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఇలా విడిగా ఉడికించి వార్చాల్సి వచ్చినప్పుడు ఆ నీళ్లు కట్టులాగా ఉపయోగించుకోవచ్చు. ఈ కట్టులో కొంచెం చింతపండు, ఉప్పు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పండగలప్పుడు కాకపోతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకే వేయలేదు. ఇంతేనండి, శనగకట్టు తయారైంది. ఇప్పుడు మళ్ళీ శనగపప్పుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం ఉండదు. ఎలా అయినా మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి బెల్లం వేసాక ఇంకా మెత్తగా అయిపోతుంది. అందులోనూ పూర్ణంకి అక్కడక్కడ శనగపప్పు కనిపించేలా ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 4 యాలకులు వేసి కలుపుకోవాలి. బెల్లం వేసాక ఇది మళ్ళీ పలచబడుతుందండి. పూర్తిగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకున్నట్టు ఉంటుంది. పూర్ణం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదు. ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటేనే బాగుంటుంది. పూర్ణంకి పాకం ఎంత బాగా వస్తే అంత బాగుంటుంది. ఇది కొద్దిగా దగ్గర పడుతుంది కదా. ఇంకా బాగా దగ్గర పడాలి. గిన్నెకి అంటుకోకుండా దగ్గరకు వచ్చినట్టుంది అంటే మనకి అయినట్టే. ఈ విధంగా ఉండాలండి. ఇలా పూర్తిగా దగ్గర పడుతుంది. ఇలా వచ్చింది అంటే మనకు అయినట్టే. మీరు చిన్న ముద్ద చేసి చూస్తే కూడా వండవుతుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. మనకి పండగలకు కాకుండా మీరు నార్మల్గా చేయాలి అనుకున్నప్పుడైతే పూర్ణం ముందు రోజైనా చేసేసుకోవచ్చు. మనకి ఇది మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. 15 రోజుల వరకైనా ఉంటుంది. అస్సలు పాడవదు. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు తోపు పిండి చూద్దాము. తోపు పిండి కోసం 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, తెల్ల రవ్వ, అది. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా 3 గ్లాసులు సరిపోతాయండి. పాలు కాగాలి. పాలల్లో ఇంకా నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. పాలు ఇలా కాగినాయి కదా. ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న ఉప్మా రవ్వలో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల పైన చప్పగా లేకుండా ఉంటుంది. ఇంకా పంచదార కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఉప్పు వేసి కలుపుకున్నాక ఇలా ఉప్మా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండ కట్టకుండా ఉంటుంది. మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే చేస్తామో అలాగే ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి. మంట మాత్రం పెంచకూడదు. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది చల్లారిందండి. మనకి చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారాల్సిన అవసరం ఉండదు.
ఇలా చల్లారేక చేతికి నూనె రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. చేతికి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా రౌండ్ బాల్లా చేసి ఈ విధంగా చిన్న అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఇది పల్చగా ఉండకూడదండి, ఇలా మందంగా ఉండాలి. ఇలా అప్పడంలా ఒత్తుకున్నాక పూర్ణం ముద్ద పెట్టి ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి. మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి, ఎందుకంటే పిండి మనం సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి మీకు అస్సలు శ్రమ అనిపించదు. ఇలా చుట్టూ కవర్ చేసుకొని ఇలా అన్నారనుకోండి, మీకు రౌండ్గా వస్తుంది. పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఎంత బాగుందో కదా. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఒక వాయికి సరిపడినన్ని చేసుకోవాలండి. ఒకేసారి అన్నీ చేసి పెట్టుకోకూడదు, ఆరిపోతాయి. ఇవి ఆరిని అనుకోండి, నూనెలో వేసేసరికి విడిపోతాయి. అలాగే మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే నూనెలో వేయగానే విడిపోతాయి. పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది, నూనె లాగేసినట్టు అయిపోతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పాల ముంజలు వేసి వేయించుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్ బట్టి ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు నేను చిన్నది తీసుకున్నాను కదా, ఒక 4 అలా వేసుకుంటే సరిపోతుంది. అదే 5 వేశారనుకోండి అసలు ఇవి వేగవు సరిగ్గా. ఇవి వేసిన వెంటనే కదపకూడదు. ఈ విధంగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. వెంటనే కదిపారనుకోండి ఆ పిండంతా గరిటెకి అంటుకుపోతుంది. అలాగే పాల ముంజలు చాలామంది తడిపిండితో చేస్తారండి. మనం అరిసెలకి తడిపిండి ఎలా ఆడించుకుంటామో అలాగా, కానీ అది ఉడికించుకునేటప్పుడు ఉండకట్టేస్తుంది. ఉండకట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా ఉప్మా రవ్వతో చేసిన దానికి అదేముండదండి, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడవనివ్వాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, పాల ముంజలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఒక రోజు వరకు నిల్వ ఉంటాయి. పూర్ణం బూర్లు చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా చేయొచ్చండి, ఎందుకంటే ఇవి విడిపోతాయేమో అన్న భయం కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.